అందరికీ నమస్తే అండి. అసలు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు అనేది మనం చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకుందాం. విత్ లాజికల్ ఎవిడెన్స్, లాజికల్ రీజన్స్, కొన్ని కారణాలతో సహా ఈ వీడియోలో చెప్తా. మీరు వీలైతే ఒక పెన్ను ఒక పేపర్ పట్టుకోండి. నేను కూడా బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేసేయగలను, కానీ ఎవరికి వాళ్ళు రాసుకుంటేనే అర్థమవుద్ది కదా. జాగ్రత్తగా అసలు మన రాష్ట్రంలో పోలైన ఓట్లు మీరు పక్కన స్క్రీన్ మీద చూడండి. పోలైన ఓట్లు 3,33,40,560 ఓట్లు పోలయ్యాయి కదా. ఇందులో పురుషుల ఓట్లు 1,64,30,359 ఓట్లు పోలయ్యాయి. మహిళల ఓట్లు 1,69,08,684 ఓట్లు పోలయ్యాయి. ఇవి పోలైన ఓట్లు లెక్క. ఆన్ పేపర్ పెట్టుకోండి. ఇది చూడండి, పక్కన స్క్రీన్ మీద లెక్క ఉంది. ఆన్ పేపర్ మీరు రాసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే మహిళల ఓట్లు ఎవరికి ఎన్ని పడవచ్చు, పురుషుల ఓట్లు ఎవరికి ఎన్ని పడవచ్చు అనేది పరిణామాలు, మన రాష్ట్రంలో 5 ఏళ్ల పరిపాలన, 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు, కొన్ని అంశాలు, రకరకాల పరిపాలన తీరు అంశాలన్నిటి మీద పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మహిళల ఓట్ల విషయానికే వద్దాం. మహిళల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి కాబట్టి మేమే గెలుస్తాము అనేది అంచనా. మహిళల ఓట్లు ఎక్కువ పడ్డాయి కాబట్టి మేమే గెలుస్తాము అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు? సంక్షేమ పథకాలు మహిళలకు ఇస్తారు కాబట్టి. ఇప్పుడు మీరు వీలైతే మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయండి, లేదా నేను చెప్పింది నమ్ముతాను అంటే నమ్మండి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు 60,000 మంది, మహిళల్లో 60 లక్షల మంది. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా, అమ్మఒడి తీసుకున్నా, లేదా భరోసా తీసుకున్నా, రైతు భరోసా కాదు, ఆసరా తీసుకున్నా, చేయూత తీసుకున్నా, లేదా విద్యా దీవెన తీసుకున్నా, కానుక ఏ సంక్షేమ పథకం తీసుకున్నా ఆ 60 లక్షల మందికే వెళ్తాయి కదా. సో 60 లక్షల ఓట్లు కూడా పోనీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, 60కి 60 లక్షలు పడతాయా? మీరు 60 లక్షలు పక్కన రాసుకోండి సంక్షేమ పథకాల లబ్ధిదారులు అని. ఈ 60 లక్షల్లో 2 గ్రూపులు ఉంటారు, ప్రభుత్వ అనుకూల గ్రూపు, ప్రభుత్వ వ్యతిరేక గ్రూపు కదా. సో ప్రభుత్వ అనుకూల గ్రూపు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ప్రతి నెల ఎంతో కొంత ఇస్తున్నారు కాబట్టి. సో ఈ 60 లక్షల్లో ఒక 65, more than 65% అనుకోండి, అంటే 40 లక్షల ఓట్లు ఖాతాలో వేసేయండి. ఈ 60 లక్షల్లో 40 లక్షల ఓట్లు ఖాతాలో వేసేయండి. ఒక 20 లక్షల కోట్లు కూటమి ఖాతాలో వేయండి. నేను లాస్ట్లో అదేంటన్నా అలా చెప్తావు, నోటా ఓట్లు ఓట్లు ఉంటాయి కదా అని చెప్తారు అనుకుంటారు, అవి కూడా లాస్ట్లో చెప్తా లెక్క, ఓకేనా. సో ఈ 60 లక్షల సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 40 లక్షల ఓట్లు వైసీపీకి పోగా 20 లక్షల ఓట్లు కూటమికి వస్తాయి. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక మొత్తం మహిళల ఓట్లు 1,69,00,000లో 60 లక్షలు తీసేగా 1,09,00,000 ఓట్లు ఉన్నాయి కదా. సో ఈ 1,09,00,000లో వీళ్ళేమీ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాదు, నాన్ బెనిఫిషరీస్. వీళ్ళందరూ కూడా నాన్ బెనిఫిషరీస్, ప్రభుత్వ లబ్ధిదారులు కాని వర్గాలు వీళ్ళు. 1,09,00,000 మంది. వీళ్ళు ఎందుకు ఓటు వేయాలి? ఊర్లో రోడ్డు వేశారా? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా? లేదా మా ఇంటికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము వెయ్యాలనుకుంటారా? లేదు మా ఇంటికి జగనన్న డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము కూడా వేస్తాము అని అనుకోవడానికి వాళ్ళ ఇంటికి ఇస్తున్నది మహిళ పాజిటివ్గా మారొచ్చు కాక, కానీ ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు నాకు ఉద్యోగం రాలేదు, నా కొడుకు ఉద్యోగం రాలేదు, లేదా నాకు ఉద్యోగం రాలేదు, మా తమ్ముడికి ఉద్యోగం రాలేదు, లేదా ఇందులో కూడా నిరుద్యోగులు ఉంటారు, అమ్మాయిల్లో నిరుద్యోగులు ఉంటారు, అమ్మాయిల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు. మహిళల ఓట్లు అందరికీ కూడా సంక్షేమ పథకాలు లేవు కదా. సో ఈ మిగిలిన 1,09,00,000లో రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, నాన్ బెనిఫిషరీస్ ఉన్నారు, అలాగే ధరల పెరుగుదల ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోని వాళ్ళు ఉన్నారు, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కళ్ళు ఎదురుగా వాళ్ళ నాన్న పిచ్చి మందు తాగుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయాలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళని మనం అంత వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పని లేదు. ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉన్న వాళ్ళు కూడా గట్టిగానే ఉంటారు కాబట్టి ఈ 1,09,00,000 ఓట్లలో ఒక 59 లక్షల ఓట్లు కూటమికి, 50 లక్షల ఓట్లకి పడతాయని అనుకుందాం. అంటే ప్రభుత్వ వ్యతిరేకత వీళ్ళల్లో ఉంటుంది,
కానీ ఎంతైనా వైసీపీ అంటే కొంత అభిమానం చంపుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి రెండు రకాలుగాను లెక్క వేస్తే జస్ట్ ఒక 2-3% తేడా ఉంటుంది రెండు పార్టీలకి కూడా. సో అందుకు 59 లక్షల ఓట్లు కూటమికి పడితే 50 లక్షల ఓట్లు పడతాయి ఈ మిగిలిన 1,9,00,000. సో ఇప్పుడు టోటల్ చేసుకోండి, మహిళల ఓట్లలో ఒక్కసారి టోటల్ చేయండి, సరిపోయింది కదా. సో మహిళల ఓట్లలో ఇక్కడికి మనం టోటల్ చేసుకుంటే మొదట తెలుగుదేశం పార్టీకి పడే ఓట్లు చూసుకుంటే 59 లక్షల ఓట్లు నాన్ బెనిఫిషరీస్, 20 లక్షల ఓట్లు బెనిఫిషరీస్, అంటే సుమారుగా 79 లక్షల ఓట్లు మహిళల ఓట్లు కూటమికి పడే అవకాశం ఉంది. అలాగే బెనిఫిషరీస్ 40 లక్షల మంది, నాన్ బెనిఫిషరీస్ ఒక 50 లక్షల మంది వేసుకుంటే సుమారుగా 90 లక్షల ఓట్లు పడే అవకాశం ఉంది. అంటే 11 లక్షల ఓట్లు కూటమి కంటే ఎక్కువ పడతాయి మహిళల ఓట్లలో. ఒప్పుకుందాం, అర్థమైంది కదా. ఇది ఒక రఫ్ లెక్క, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది నిజమో కాదో అప్పుడు మాట్లాడదాం. అంటే ప్రాక్టికాలిటీ పరిణామాలు ఆధారంగా మనం వేసుకుంటున్న లెక్క. సో 90 లక్షల ఓట్లు వైసీపీకి లెక్కేస్తే 79 లక్షల ఓట్లు టీడీపీకి లెక్కేసి కాసేపు పక్కన పెడదాం మహిళల ఓట్లు. ఇప్పుడు పురుషుల ఓట్లకు వద్దాం. 1,64,00,000 ఓట్లు పోలయ్యాయి. పురుషుల్లో కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉంటారు, రైతు భరోసా తీసుకున్న వాళ్ళు ఉంటారు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. సో మహిళలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నంత అభిమానము, ప్రేమ, ఇష్టము పురుషుల్లో ఉండదుగా. ఎందుకంటే ఇళ్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి జేబులో డబ్బులు తీసి మందు కొందామంటే రేటు ఎక్కువ. పోనీ రేటు ఎక్కువ పెడుతున్నా మంచి మందు దొరుకుతుందంటే పిచ్చి మందు, పిచ్చి బ్రాండ్లు దొరుకుతున్నాయి. ఆ కోపం, ఆవేదన ఉంటుంది కదా. సో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఒక 50 లక్షల్లో ఎక్కేసుకుందాం పురుషుల ఓట్లలో. ఆ 50 లక్షలు కూడా ఖచ్చితంగా పడతాయని లెక్క ఎక్కర్లా. ఖచ్చితంగా ఇటు 25 లక్షలు, ఇటు 25 లక్షలు పడతాయి. 50-50% పడతాయి పురుషుల సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో. మహిళలు ఆలోచించినంత ఉదారంగా వైసీపీకి పాజిటివ్గా పురుషులు ఆలోచించరు. సో 50-50% వేసుకుందాం. వీళ్ళకి 25 లక్షలు, వీళ్ళకి 25 లక్షలు, కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన 1,14,00,000 మంది పురుషులు నాన్ బెనిఫిషరీస్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాదు. వీళ్ళలో మెగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న యువత ఉంటారు, నిరుద్యోగ యువత ఉంటారు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన కుర్రోళ్ళు ఉంటారు, అలాగే ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, రకరకాల వర్గాలు ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్న వర్గాలన్నీ కూడా ఎంతో కొంత వ్యతిరేక వర్గాలే కదా. సో ఈ 1,14,00,000 వర్గాల్లో కూడా సుమారుగా పార్టీకి ఒక 40 లక్షల ఓట్లు మాత్రం పోలయ్యే అవకాశం ఉంది. 44 లక్షల ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. 44 లక్షల ఓట్లు, 70 లక్షల ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. టీడీపీ కూటమికి పోలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆ లెక్కన మనం ఈ వర్గం లెక్కేసుకుంటే, పురుషుల్లో లెక్కేసుకుంటే 70 లక్షల ఓట్లు టీడీపీకి ప్లస్ 25 లక్షల ఓట్లు సంక్షేమ పథకాల లబ్ధిదారులు లెక్కేసుకుంటే 95 లక్షల ఓట్లు పడినట్లు లెక్క. అలాగే 44 లక్షల మంది టీడీపీకి, అలాగే 25 లక్షల మంది లబ్ధిదారుల్లో లెక్కేసుకుంటే 69 లక్షల మంది టీడీపీకి ఓటు వేస్తున్నట్టు లెక్క. సో ఇప్పుడు మొత్తం కలుపుకుందాం, పురుషులు మహిళలు మొత్తం కలుపుకుందాం. ఇవి మొత్తం కలుపుకుంటే ఇక్కడ కూటమికేమో 79 లక్షల మంది కదా మహిళల ఓట్లు, అలాగే 95 లక్షల పురుషుల ఓట్లు పడే అవకాశం ఉంది. 79 ప్లస్ 95 పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకసారి మనం క్యాలిక్యులేటర్ చూసి రఫ్గా లెక్కేసుకుందాం. 79 లక్షలు ప్లస్ 95 లక్షలు, 1,74,00,000 ఓట్లు కూటమికి పడే అవకాశం ఉంది. ఓవరాల్గా 1,74,00,000 ఓట్లు. ఇక మహిళల ఓట్లు లెక్కేసుకుంటే 90 లక్షల ఓట్లు ఫేవరు, అలాగే 69 లక్షల ఓట్లేమో పురుషుల ఓట్లేమో 69 లక్షలు. మహిళల ఓట్లు 90 లక్షలు, పురుషుల ఓట్లు 69 లక్షలు లెక్కేసుకుంటే 1,59,00,000 టోటల్ పడే అవకాశం ఉంది. ఇద్దరికి మధ్య సుమారుగా ఒక 15 లక్షల ఓట్లు గ్యాప్ కనిపిస్తుంది.
రెండు పార్టీలకి మధ్య 15 లక్షలు. ఇది మినిమం లెక్క, తక్కువలో తక్కువ లెక్కేస్తున్నాను. ఇద్దరికి మధ్య ఒక 20 లక్షల ఓట్లు తేడా ఉండొచ్చు, లేదా 30 లక్షల ఓట్లు తేడా ఉండొచ్చు. అది సైలెంట్ ఓటింగ్ ఎటు తిరుగుద్దో చెప్పలేము. కానీ ఇది వరస్ట్ కేసులో వైసీపీకి నేను పాజిటివ్గా ఉంటే టీడీపీకి నేను పాజిటివ్గా లెక్కేస్తే వచ్చిన లెక్క ఇది. వరస్ట్ కేసులో లేదు ఉన్న వ్యతిరేకత ఇంకా ఓటు రూపంలో కసిగా వచ్చి ఓట్లేశారు. సో కసిగా ఇంతకుముందు ఎప్పుడూ లేనంత కసిగా ఓట్లేశారు. సో వైసీపీకి నేను అనుకున్న లెక్క కంటే తక్కువే పడొచ్చేమో, కానీ వరస్ట్ కేసులో నేను లెక్కేస్తాను. ఏం లేదు, ఒక 5 లక్షల ఓట్లు వైసీపీకి పడలేదనుకో, పడ్డాయనుకో, అప్పుడు ఇద్దరికి మధ్య గ్యాప్ 25 లక్షల ఓట్లు అవుద్ది కదా. ఒక 5 లక్షలు ఇటు పడాల్సింది ఇటు పడితే ఇద్దరికి మధ్య గ్యాప్ 25 లక్షలు అవుద్ది. కానీ నేను 15 లక్షల గ్యాప్ చూపిస్తున్నా. ఈ 15 లక్షల ఓట్లు విలువ సుమారుగా ఒక 30 నుంచి 40 సీట్ల వరకు ఉండొచ్చు. 30 నుంచి 40 సీట్లు పెంచి ఉండొచ్చు. అంటే 60-100 60-100 ఉండి మిగిలిన 15 రఫ్గా అటు ఇటుగా ఉండొచ్చు. లేదు కరెక్ట్గా లెక్క వేయాలంటే 65-110 ఉండొచ్చు. అలా ఈ గ్యాప్ ఎంతవరకైనా ఉండొచ్చు. అంటే ఇది జస్ట్ ఒక లాజికల్ రఫ్ లెక్క మాత్రమే. లేదు మేము ఈ లెక్కలు ఎక్కేయము అంటారా? నేను మళ్ళీ చెప్తున్నా, మహిళల ఓట్లు 1,59,00,000 పడే అవకాశం ఉంది. పురుషుల ఓట్లు 1,74,00,000 పడే అవకాశం ఉంది. అంటే 15 లక్షలు రెండు పార్టీలకు మధ్య తేడా ఉండొచ్చు. ఇది ప్రాథమిక లెక్క. పోనీ ఇలా వద్దు, సామాజిక వర్గాల వారీగా లెక్కేసుకుందామంటారా? ఒకసారి చూడండి. ఎస్సీ ఎస్టీల్లో మొత్తం 18% వాళ్ళ జనాభా 16% కాబట్టి, ఓట్లలో కూడా 16% కాబట్టి, ఓవరాల్గా వాళ్ళు ఒక 65% పాజిటివ్ ఉంటారు అనుకొని లెక్కేసుకోండి. ముస్లిమ్స్, రెడ్డిస్ లెక్కేసుకోండి. అలాగే కమ్మ, కాపు, బీసీలు, ఇతర వర్గాలు లెక్కేసుకోండి. అలా చూసుకున్నా సరే ఇదే మ్యాచ్ అవుతుంది. నేను ఇప్పుడు వేసిన లెక్కే టాలీ అవుతుంది. ఏది కమ్యూనిటీ వైజ్ చూసుకున్నా, లేదు ఏజ్ వైజ్ చూసుకున్నా, ఏజ్ల వారీగా వయస్సుల వారీగా చూసుకున్నా నేను ఇప్పుడు చెప్పిందే టాలీ అవుతుంది. లేదు వాళ్ళ ప్రొఫెషన్ వైజ్, భవన నిర్మాణ కార్మికులు, మద్యం సేవించే వాళ్ళు, ట్యాక్స్ పేయర్సు, నిరుద్యోగులు, అలా చూసుకున్నా నేను ఇప్పుడు చెప్పిన లెక్కే మ్యాచ్ అవుతుంది. సో ఎంత లేదన్నా మినిమం రెండు పార్టీలకి మధ్య వేరియేషన్ 15 లక్షలు ఉండొచ్చు. ఒకవేళ నేను లెక్కేశాను కదా, వైసీపీకి 1,59,00,000 పడతాయి అన్నా, ఒక 5 లక్షలు వైసీపీకి తగ్గాయి అనుకో, 1,54,00,000 వైసీపీకి పడ్డాయనుకో, కూటమికి 1,79,00,000 పడినట్టు. అంటే ఇద్దరికి మధ్య వేరియేషన్ 25 లక్షలు ఉంటాయి అన్నట్టు లెక్క. ఇద్దరికి మధ్య తేడా 25 లక్షలు ఉంటుంది అన్నట్టు లెక్క. సో ఇక్కడ మనం ఈ లెక్కలో ఇక మీకు కొంత డౌట్ రావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓట్ల పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు కాంగ్రెస్కు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 లక్షల ఓట్లు పోలవుతాయి అనుకుందాం కదా. ఎవరు ఓట్లు పోలవుతాయి కాంగ్రెస్కి? సింపుల్ లెక్క, సింపుల్గా ఆలోచించండి. ఎవరు ఓట్లు పోలవుతాయి అంటే పోటీ చేసిన నాయకులు ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఏ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు? ఏ పార్టీ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు? ఏ పార్టీ ఓట్లు వాళ్ళు చీలుస్తారు? అసలు ఏ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది? రెడ్డి అండ్ మైనారిటీ అండ్ ఎస్సీ. ఆ వర్గాల్లో ఏ పార్టీ బలం ఉంది అంటే జాగ్రత్తగా వినండి. పార్టీకి ఒక 5 లక్షల ఓట్లు వస్తే మినిమం 5 లక్షలు లెక్కేసుకుందాం. మినిమం కాంగ్రెస్ పార్టీకి ఒక 5 లక్షల ఓట్లు పోలైతే అందులో ఓట్లే 4 లక్షలు ఉంటాయి. అంటే పోలయ్యే 1,59,00,000లో అవి ఒక 4 లక్షలు లాస్ అయినట్టే. అర్థమైంది కదా. సో ఎలా చూసుకున్నా రెండు పార్టీలకి మధ్య తక్కువలో తక్కువ 15 లక్షల ఓట్ల తేడా ఉంటుంది. మ్యాక్సిమం 30 లక్షల ఓట్ల తేడా ఉండొచ్చు. అంటే తక్కువలో తక్కువ 35 సీట్ల నుంచి 60 సీట్లు రెండు పార్టీలకి ఓట్లు తేడా ఉండొచ్చు, సీట్లు తేడా ఉండొచ్చు. ఓట్లు తేడా ఏమో 15 నుంచి 30 లక్షలు, సీట్లు తేడా ఏమో 30 నుంచి 60 సీట్లు. సో రిజల్ట్ వచ్చాక దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ.